హలో వ్యూవర్స్, ఈరోజు అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే డబుల్ కా మీఠా స్వీట్ చేశాను. చాలా బాగా కుదిరింది. మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే బ్రెడ్స్ అన్నీ కూడా లైన్గా పెట్టేసుకొని సైడ్స్కి అంతా కూడా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే షేప్లో ఉండేటట్టు అయితే బ్రెడ్స్ అయితే ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని బ్రెడ్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు, తొందరగా మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్ పెట్టేసుకొని బ్రెడ్స్ అన్నీ కూడా కాల్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని 1.5 కప్ అయితే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అదే మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1 కప్ షుగర్ సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇలా చక్కగా షుగర్ మొత్తం కూడా కుక్ అయిపోవాలి. ఇలా టచ్ చేస్తే గమ్లాగా అతుక్కుంటే సరిపోతుంది. ఇలా షుగర్ మొత్తం కుక్ అయిపోయాక బ్రెడ్స్ అన్నీ కూడా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేస్తే చాలు. ఫస్ట్ అయితే మిల్క్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా మీగడతో సహా మిల్క్ కూడా వేసేయాలి. 1.5 కప్ మిల్క్ అయితే వేస్తున్నాను. మీగడతో సహా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒక 2 మినిట్స్ పెట్టేస్తే కనుక బ్రెడ్స్ అందులో కుక్ అయిపోయి మిల్క్ అంతా కూడా పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ లాస్ట్లోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న అయితే బాదం అండ్ కాజు అయితే గీలో వేయించేసి ఇందులో వేసేసుకోవడమే. అసలు ఎంత బాగా కుదిరిందంటే పర్ఫెక్ట్గా కుదిరింది. స్వీట్నెస్ అయితే అస్సలు ఎక్కువ అవ్వలేదు, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.